కేఏ పాల్ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఒక సంఘటన జరిగింది, అది దురదృష్టకరం. కానీ ఆ సంఘటనతో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్యూర్గానే తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫెయిల్యూర్స్ మరి కాస్త కంటిన్యూ అవుతున్నాయని ఒక అనుమానం కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని పరామర్శించడానికి రావాలని కోరుకుంటుంటే ఆ పరామర్శలను ఆపే ప్రయత్నము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఏదైతే తన విశ్వంభర సినిమా షూటింగ్కి సంబంధించి దాని మధ్యలోనే నిలిపివేసి తన మేనల్లుండి చూడడానికి రావాలని ఒక ప్రయత్నం చేస్తుంటే పోలీసులు తనకి సమాచారం ఇచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రాకూడదు అంటూ తనకు అల్టిమేటం ఇచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, ఏంటి చిరంజీవి వస్తారంటూ గత కొద్దిసేపటి ముందు వరకు కూడా మనకు సమాచారం వచ్చింది, బట్ ఆయన రావద్దని పోలీసులు చెప్పినట్టుగా ఇంకో వార్త అందుతోంది. ఏది నిజం? అల్లు అర్జున్ అరెస్ట్ పై కూడా సినీ ప్రముఖులు చాలామంది కూడా స్పందించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చేరుకోవడం జరిగింది. దిల్ రాజుతో పాటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్, వాళ్ళ తమ్ముడు అల్లు అర్జున్ సోదరులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా చిరంజీవి కూడా స్పందించడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో ఉన్నారు. అయితే ఆయన వస్తున్నట్టు కూడా సమాచారంతో ఇటు పోలీసులు కూడా ఆయన ఇక్కడికి రావద్దంటూ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందని కూడా మనకు సమాచారం తెలుసు. అయితే ఇక్కడ ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇక్కడ కూడా ఆయన వస్తే మాత్రం మరింత తొక్కిసలాట కూడా జరుగుతుందన్న నేపథ్యంలోనే ఆయన కూడా ఇక్కడికి రావద్దు అన్నట్టు కూడా పోలీసులు రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బండి అభిమానులైన కొంతమంది సన్నిహితులు, సానుభూతి పరులు కూడా ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా చాలామంది భారీగా తరలి రావటం జరిగింది. అయితే ఇంకా ఈ విషయం తెలుసుకున్న చాలామంది కూడా ఇంకా ఎక్కడో వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా తొక్కిసలాట జరుగుతాయేమన్నట్టు అక్కడ ఆల్రెడీ సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాటకి ఆ కారణంగానే ఇప్పుడు బండిని అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు తెలిసింది. అయితే ఈ విషయం మళ్ళీ ఇలాంటిది పునరావృతం కావద్దు, ఇలాంటి తొక్కిసలాట జరగొద్దు. మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావద్దంటూ పోలీసులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చిరంజీవికి, తను వెంటనే అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యారు. ఏదైతే కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న నేపథ్యంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేందుకు ఇంటికి చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం చిరంజీవి తన పెద్దరికాన్ని నిలుపుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. తన కుటుంబం ఏ రోజు సమస్యల్లో ఉన్నా సరే తను ముందుంటారనే విధంగా మరొకసారి తన ఆ గెస్చర్ని చూపించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న సమాచారం అందిన వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి ప్రారంభమైన చిరంజీవిని ఆ తర్వాత అక్కడికి రావద్దంటూ ఏదైతే సమాచారం ఇచ్చారో దాని ప్రకారం అక్కడికి వెళ్లకుండా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ విజువల్స్ రాజ్యూస్ స్క్రీన్ పైన. ఏదైతే బ్లాక్ కలర్ వెహికల్ మీరు చూస్తున్నారో ఆ బ్లాక్ కలర్ వెహికల్లోనే చిరంజీవి వచ్చారు. చిరంజీవి వచ్చి తన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. మనం గతంలోనే చూసాము అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. తన కుటుంబ సభ్యులు, తన సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న నేపథ్యంలో చిరంజీవి అలాగే తన సతీమణి సురేఖ, అంటే అల్లు అరవింద్ సిస్టరు అలాగే చిరంజీవి ఇద్దరు అక్కడికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. విజువల్స్ ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. బ్లాక్ కలర్ వెహికల్ ఏదైతే వచ్చిందో ఆ బ్లాక్ కలర్ వెహికల్లోనే ఇద్దరు, ఓవైపు చిరంజీవి మరోవైపు సురేఖ, ఇద్దరు వచ్చి తన కుటుంబానికి బాసడగా నిలిచేందుకు లోపల వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే చిరంజీవి మొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కాంపౌండ్ వ్యక్తిగానే అల్లు అర్జున్ మొదటగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఆయన సపరేట్గా ఒక ఇండిపెండెంట్గా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. కానీ కుటుంబంలో ఎప్పుడు ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు కనిపించినట్టుగానే చిరంజీవి ప్రవర్తించిన తీరు మనం చూసాము. ఇప్పుడు మరొకసారి ఆ కుటుంబము కష్టాల్లో ఉంది, సమస్యల్లో ఉంది. కాబట్టి తను అక్కడికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరాన్ని చిరంజీవి గుర్తించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే చిరంజీవి వెళ్ళారు. మనం చూస్తున్నాము, ఏదైతే సీన్ చూస్తున్నామో అది జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసం. ఇది అల్లు అర్జున్ నివాసం 44లో ఉంటుంది. అది ఆ 44లో ఈ ఏదైతే ఇల్లు చూస్తున్నామో అది అల్లు అర్జున్ నివాసము. చాలా కాలంగా అల్లు అర్జున్ అక్కడే ఉంటున్నారు. ఆ ఇంటికి అల్లు అర్జున్ ఫ్యామిలీని ఇప్పుడు పరామర్శించడానికి అల్లు స్నేహారెడ్డి ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ను ఆపుకొని మరీ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన రెస్పాన్సిబిలిటీని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. తన కుటుంబానికి తన అండగా ఉంటానని చెప్పి చిరంజీవి మరొకసారి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ ఇప్పుడు మనము రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కేపీ మనం చూస్తున్నాం, ఏదైతే
చిరంజీవిని పోలీస్ స్టేషన్కి రాకూడదంటూ ఒక సమాచారం ఇచ్చారు. కానీ చిరంజీవి తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. ఆ కారణాన్ని చూపించకుండా ఇవాళ ఆ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. చిరంజీవి వ్యవహార శైలి ఇక్కడ అంటే అంత గ్రేట్ గెస్చర్ ఇవ్వడాన్ని మనం ఎలా చూడాలంటారు? చిరంజీవి ఎప్పుడైనా సరే ఎవరికి ఏ సమస్య వచ్చినట్టుగా ముందుంటుంటారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కూడా ఒక సమస్య వచ్చినప్పుడు తాను ముందుగా ఉండే వ్యక్తి చిరంజీవి అని చెప్పుకోవచ్చు. ఇట్లు ఆ సినిమా ఇండస్ట్రీకి ఎవరికి ఏం జరిగినా కూడా, ఏ బాధ కలిగినా కూడా చాలామంది చిరంజీవిని కలిసి తమ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారు. అయితే ఈ విషయంలో తన ఇంటికి వచ్చిన సమస్యను కూడా వాళ్ళు ఓదార్చడానికి కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇటు అల్లు అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఓదార్చడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు పోలీసులు రావద్దన్న భద్రతా కారణాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మాటకు విలువ ఇచ్చి ఇప్పుడు చిరంజీవి కూడా వెనక్కి తగ్గి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి సభ్యులను పరామర్శిస్తే కొద్దిగా ధైర్యం కల్పించినట్టుగా ఉన్నట్టు కూడా చిరంజీవి గారిని చూడవచ్చు. అయితే ఈ విషయంలో అయితే మాత్రం తన ఫ్యామిలీతో కలిసి ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మాత్రం ఓదార్చి తాజా పరిస్థితులపై ఆయన సమీక్షిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయంతో కూడా ఆయన ఫోన్లో అల్లు అరవింద్తో కూడా మాట్లాడి అసలు విషయం కూడా తెలుసుకున్నట్టు కూడా మనకి తెలుసు. అయితే అక్కడ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో జరుగుతుందో ఆ తాజా పరిణామాలపై కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకొని ఆ తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అల్లు అర్జున్కు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది అన్నది మనకు సమాచారం అందుతుంది. దాని ప్రకారము అల్లు అర్జున్ ఇప్పటికే గాంధీ హాస్పిటల్ చేరుకుని అక్కడ తన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రొసీజర్ని పక్కాగా ఫాలో అవుతున్నారు పోలీసులు. అందులో భాగంగానే ఏదైతే ఉందో అరెస్ట్ చేసిన తర్వాత తన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బేసిక్ సమాచారాన్ని నమోదు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తము గాంధీ హాస్పిటల్ తరలించి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సన్నాహాలన్నీ చేస్తున్నారు. కేపీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే ఇప్పటికీ కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు రెస్పాండ్ అవుతున్నారు, దిల్ రాజు రెస్పాండ్ అవుతున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటివరకు ఎవరు బహిరంగంగా ఎక్కడ దాని మీద రెస్పాండ్ అయినట్టుగా మనకు అనిపించట్లేదు. కేవలం ఇది బన్నీ అనే దాని మీద ఉన్న కోపంగా చూడాలా, లేకపోతే ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా వ్యవహరించారని ఒక అనుమానమో, లేకపోతే అలాంటి అభిప్రాయం ఉండడం వల్లనే రెస్పాండ్ అవ్వలేదంటారా? అయితే కొంతమందికి మనం ఎక్స్క్లూజివ్గా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాత్రం ఈ వార్తను మేము ఇప్పుడే తెలుసుకుంటున్నాం, అసలు ఈ వార్త అనేది మాకు క్షుణ్ణంగా పూర్తిగా తెలియదు కాబట్టి మేము రెస్పాండ్ కాలేకపోతున్నాం అంటూ కూడా కొంతమంది మనకి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే కొంతమంది బన్నీ అంటే చాలామందికి ఇండస్ట్రీలో ఇష్టమే, అటు ఎవరితో కూడా అందరితో కూడా స్నేహభావంగానే ఉంటాడు. అయితే ఈ విషయంలో మాత్రం కొంతమంది త్వరగా స్పందించడానికి మాత్రం ముందుకు రాలేదు. అయితే కొంతమంది ట్విట్టర్ వేదికను మాత్రమే ఆయన స్పందించడం జరుగుతుంది. అయితే ఇంకా విషయం అనేది కొద్దిగా పూర్తిగా తెలియలేకపోతుంది కాబట్టి కొంతమంది షూటింగ్లో ఉండొచ్చు, కొంతమంది వ్యక్తిగత వేరే పనిలో బిజీగా ఉండవచ్చు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాత స్పందిస్తామంటూ కూడా చాలామంది మనకి